హలో, నాకు ఇష్టమైన పిండి ఉప్మా నా సోయా పాలతో. నేను ఈరోజు చేసిన సోయా పాలతో సింపుల్, ఏమీ లేదు. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, పచ్చిమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు పోపు వేసుకుంటాము. వేసుకొని పెసరపప్పు ముందుగా నానపెట్టుకుంటాము. ఉల్లిపాయ ముక్కలు సన్నగా కోసుకుంటాం. ఉల్లిపాయలు వేగిన తర్వాత కాస్త బటర్ వేసాను. వేసి వేగాలంటే ఉప్పు వేసేస్తాం కదా, ఉప్పు వేసాను. దాని తర్వాత పెసరపప్పు వేసాను. పెసరపప్పు వేసిన తర్వాత ఉల్లిపాయలు, సోయా పాలు వేసాను. సోయా పాలు వేసి నాకు పుల్లగా ఉంటే పిండి ఉప్మా నాకు చాలా ఇష్టం. ఒక 5 నిమ్మకాయలు పిండేసాను. నిమ్మకాయలు పిండేసానంటే సోయా తోపుకే పెట్టాను కదా, ఆ ఇరిగిన పాలు అలా వేసాను అనమాట. మళ్ళీ నాకు పులుపు సరిపోదని మరో నిమ్మకాయ వేసాను. మరి సీక్రెట్ చెప్పిన, ఈరోజు కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు వేసిన తర్వాత బాగా ఉడికిపోయిన తర్వాత బియ్యం పిండి వేసాను. మన స్టైల్లో మన పిండి ఉప్మా రెడీ. హెల్దీగా బియ్యం, ఉప్పు కొంచెం కొంచెం అప్పుడప్పుడు తినాలేమో అనిపించింది ఈరోజు, ఎందుకో నాకు తినాలని. అందుకే ఈరోజు లంచ్గా తీసుకుందాం అనుకుంటున్నా. యమ్మీ, రియలీ టేస్టీగా ఉంది. ఉప్పు మానేసి ఇంకోసారి చూడాలి. ఉప్పుని వేసాను.